హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే అసలు మన వీసా ఇంటర్వ్యూ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది, మన అప్లికేషన్ ప్రాసెస్లో తప్పు ఉంటుందా, లేదంటే మన కన్సల్టెన్సీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, లేదంటే మనం చెప్పిన ఆన్సర్లు కరెక్ట్ ఇవ్వట్లేదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చినా ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్సల్టెన్సీ అనేది పెద్ద స్కామ్. ఇక్కడ ఎందుకు స్కామ్ అంటున్నా అంటే నాదే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అదే చెప్తాను. ఫస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ అన్న అట్లా అంటే నేను వెళ్ళిపోయాను. నేను ఒక్కనే కాదు, మా క్లాస్లోనే ఒక 5 to 10 మెంబర్స్ వెళ్ళిపోయాను. దాంట్లో ఒక 6 మెంబర్స్ వరకు ఆయన దగ్గర కన్సల్టెన్సీ తీసుకుందాం, ఇక వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అదంతా రిస్క్ ఎందుకు ఏదైనా అనుకున్నా అలా తీసుకున్నాం. అది మాట్లాడిన తర్వాత మీ ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తే మీకు ఈ పర్సంటేజ్కి ఇంత వస్తుంది, ఈ కాలేజ్ వస్తుంది, ఇది ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అది అని చెప్పిండు. ఓకే ఓకే అనుకున్న తర్వాత కొన్ని డేస్కి మేము ఎగ్జామ్ రాసి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇట్లా మేము పాస్ అయిపోయినాం, ఇట్లా మాకు ఇంత స్కోర్ వచ్చింది, మాకు ఏ కాలేజ్ వస్తాయి ఏంది అని మేము అడిగాం. ఎందుకంటే మనకు ఫస్ట్ కదా, అది మనకు తెలియదు అసలు ఏ కాలేజ్ వస్తుంది, ఎట్లా చూసుకోవాలి ఏందో తెలియదు. మనకు అప్పుడే కాలేజ్ ఎట్లా పిల్లపచ్చగలం కదా, మనం ఊరుకునొస్తాం కదా, ఏడు ఆగదనమాట. తొందర పడుతుంటాం, అన్ని బొక్క పెట్టుకుంటాం. మన మిడిల్ క్లాస్ అనేది మనం గుర్తు చేసుకొని అసలు ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏందని కొంచెం ఆలోచించి చేసుకోవాలని తర్వాత అర్థమైంది నాకు. మాట్లాడినప్పుడు కన్సల్టెన్సీ ఆయన ఉండి నాకు, నా ఒక్కరికి కాదు, మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా, 5 మెంబర్స్కి వచ్చేసరికి మీకు ఈచ్ పర్సన్కి 10,000 అట్లా తీసుకుంటే అదేనా. బయట పోతే అంత లేదు, మాకు అంత అవసరం లేదు, బయట అయితే ఇంకా కొన్ని ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అది అని మాట్లాడిన తర్వాత, సరే మీరు 4-5 మెంబర్స్ ఉన్నారు కదా, సరే 5,000 చేస్తా ఒక్క పర్సన్కి, అది కూడా ఫస్టే కట్టాలి అమౌంట్ అనేది, తర్వాత కట్టలు అట్లా ఉండదు, ఫస్టే కట్టాలి, అట్లయితే 5,000 తీసుకుంటా అని అన్నాం. సరే అనుకున్న తర్వాత మాట్లాడినాం. మేము ఎగ్జామ్ అవన్నీ వచ్చినాయి కదా, ఆయన మాకు చెక్ లిస్ట్ పంపిస్తా అని చెప్పింది. చెక్ లిస్ట్ పంపిస్తా, ఆ చెక్ లిస్ట్లో ఏమేమైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవన్నీ నాకు సబ్మిట్ చేసినట్టయితే నేను కాలేజీకి ఏమేమి మీకు వస్తాయి ఏంది అని అయితే మీకు అంతలోపు స్టార్ట్ చేస్తా ప్రాసెస్ అనేది. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత నేను అప్లికేషన్ చేసినప్పుడు మీకు 1 month వరకు అయితే మమ్మల్ని ఏం అడగొద్దు, ఎక్కువ ఏం సతాయించొద్దు, నేను అప్లై చేసి నేనే మీకు అప్డేట్ ఇస్తుంటాను, మీరు ఏం రిస్క్ భయపడకండి, నేనైతే పక్కా తెప్పిస్తే కాలేదని ఫస్ట్ నమ్మకం పెట్టించి సరే అనుకున్నాను. లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు డౌట్ వచ్చిందనమాట. 15 daysకి నేను అడిగిన అసలు ఏమైంది, నాకు ఏ అప్డేట్ లేదు అసలు అంటే నాకు ఫస్ట్ చెప్పిండు కొన్ని కాలేజ్ నుంచి నీకు ఫస్ట్ 15 days లోపే నీకు కాలేజ్ అనేది ఆఫర్ లెటరా ఏదో ఒకటి అయితే వస్తుంది, నీ కాలేజ్ వస్తుందా రాదా ఏదో ఒకటి అయితే డెసిషన్ వస్తుంది. సో దీని తర్వాత నేను వచ్చినాక నీకు అప్డేట్ ఇస్తాను. కొన్నిటికి ఏంటంటే మనకు ఆఫర్ లెటర్ రావాలంటే కొంచెం అమౌంట్ కట్టాలన్నమాట, డిపాజిట్ లాగా ఉంటుంది. కొన్నిటికి ఏమో మనకి I-20 రావడానికి డిపాజిట్ ఉంటుంది. సరే వన్స్ నీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అదంతా ప్రాసెస్ వేరే, సో అది పక్కన పెట్టేద్దాం. సరే అని చెప్పిండు కదా అని నేను ఓకే అనుకున్న తర్వాత మాట్లాడినా, అది అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినా, చెక్ లిస్ట్ పంపించింది కదా, చెక్ లిస్ట్ అంతా సెట్ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళినాం. మళ్ళీ చెక్ లిస్ట్ అయితే ఇచ్చిన కదా, డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిరా అన్నాడు. సరే అని మెయిల్ చేసినాం ఆయనకి, అవన్నీ వేసేసినాం. మళ్ళీ పోయినామంట. మేము డైరెక్ట్ పోయి కాంటాక్ట్ అయినాం. ఈ ఫోన్లో అయితే అంత నకరాలు ఉంటాయి, కొడుకుల దగ్గర ఇవన్నీ నడవాయి, డైరెక్ట్ పోతేనే ఏదో ఒకటి ఉంటుంది అని పోయి మంచిగానే మాట్లాడినాం. అదేదో అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన ఈమెయిల్ క్రియేట్ చేసిండు. నేను ఇట్లా క్రియేట్ చేసిన, ఇగో అప్లికేషన్స్ ఇట్లా పెట్టేస్తున్నా, ఏ కాలేజ్ కావాలి చెక్ లిస్ట్ అనేది మాకు పంపించిన అనమాట. మనకి ఏదానికి అంటే మన కాలేజ్ చేసి పెట్టిందనమాట. మేము ఎప్పుడైతే వెళ్ళినామో అప్పుడు చూసిండు ఏ కాలేజ్ వస్తుంది ఏంది, నేను ఈవినింగ్ వరకు మీకు పంపించిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఏ కాలేజ్ అయితే అప్లై చేయాలనుకుంటారో అవి చెప్పుకోరు, దానికి అప్లికేషన్ ఫీ ఉన్నాయా లేవా ఏందని నేను చూసి చెప్తాను అని చెప్పాను. సరే అనుకున్నాం, పోయిన తర్వాత ఆ రోజే పంపించిండు. ఎందుకంటే స్టార్టింగ్ కదా అట్లే ఉంటుంది కన్సల్టెన్సీ వాళ్ళు, పంపించిండు. సరే అని తీసుకున్నాం. అంటే మనం కూడా వెరిఫై చేసుకోవాలి కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన కాలేజ్ అయితే అసలే పోవద్దు. ఎవరిని అడిగినా, పోయిన వాళ్ళని అడుగురు ఎవరినైనా, వాళ్ళు అదే చెప్తారు. ఎవరినైనా నమ్ము, కానీ కన్సల్టెన్సీ వాళ్ళని మాత్రం అసలు ఎవరిని నమ్మక మామ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే మోసాలు వీడికి వచ్చినాక తర్వాత అర్థమవుతుంది, కన్సల్టెన్సీలో ఒక్కసారి మునిగిన తర్వాత. ఇంకోటి ఏంటంటే కన్సల్టెన్సీ అనేది ఎట్లా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ వెళ్ళి మనం మాట్లాడాలేమమ్మా. మాట్లాడినప్పుడు వాళ్ళు అమౌంట్ చెప్పినారనుకో, మీకు తెలిసిన వాళ్ళు అనుకోండి, అమౌంట్ చెప్పినారనుకోండి, దాంట్లో ఫస్ట్ మీరు ఒకటే చెప్పండి, ఫస్ట్ నేను ఆఫ్ కడతాను, నా ప్రాసెస్ ఎప్పుడైతే అయిపోతుందో, నా వీసా స్టేటస్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడే నీకు పేమెంట్ ఇస్తా, లేదంటే నేను కట్టలేను అన్నట్టు మాట్లాడుకోరు. అట్లయితే దానికి ఒప్పుకుంటేనే నేను ప్రాసెస్ చేస్తాను నీ దగ్గర, లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఇస్తాను, నాకు ఫ్రీగా కూడా వచ్చారు,
నువ్వు మాకు తెలిసినోని కదా, మా ఫ్రెండ్స్ నీ దగ్గర వేయరు అనేసి ఒకే ఒక రీజన్ తోటి నీ దగ్గరకు వచ్చినా, లేదంటే నేను వేరే వాళ్ళని చూసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే బొచ్చడు ఉన్నారు మనకు కన్సల్టెన్సీ కావాలంటే ఒక్కసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే 100 మంది ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడవచ్చు, ఫ్రీగా కూడా ప్రాసెస్ చేస్తారు. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కన్సల్టెన్సీకి సరే నాది అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. నేను చేసిన తర్వాత అప్లై చేసినాక 15 days ఆగినండి. అన్న ఇట్లా ఏమైనా అప్డేట్ వచ్చిందా, మరి ఏమైంది ఏంది అని అడిగితే ఆయన అండి ఇంకేం అప్డేట్ రాలేదు, అప్డేట్ వచ్చినాక నేనే ఇస్తా, రిప్లై ఇస్తా, మీరేం నన్ను విసిగించకూడదు, మీరేం భయపడకూడదు, నేను చూసుకుంటే ప్రాసెస్ అంతా నేను పక్కా తెప్పిస్తా. నేను ఏం చెప్పినా నాకైతే కంప్యూటర్ సైన్స్ కావాలి దేనికైనా, నేను చేసింది ఈసీ బ్యాక్గ్రౌండ్, నాకైతే కంప్యూటర్ సైన్సే కావాలి. కాలేజ్ కూడా నేను చెప్పిన అనమాట, ఆయన పంపించిన లిస్ట్ ఉంది కదా దాంట్లో పంపించినాం, పెట్టినాం. అవి పెట్టిన తర్వాత ఆయన ఏముంది, నాకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే మాస్టర్ BA పెట్టింది, బిజినెస్ అనలిటిక్స్. ఆయన అప్లై చేయగానే మనకు ఇంకొకటి ఏంటంటే, మనం ఏ కాలేజ్కి అప్లై చేసినా కాలేజ్కి అప్లై చేయగానే మనకు నెక్స్ట్ డేనే లేదంటే అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ మనకి మెయిల్ వస్తాయి అనమాట, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఏమన్నా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మీకు మెయిల్ చేస్తాము, మెయిల్ చెక్ చేసుకొని మాకు అప్డేట్ ఇచ్చినట్టయితే మీకు తొందరగా ఆఫర్ లెటర్ ఇవ్వడమా ఏదో ఒకటి ఉంది, ఒక మెయిల్ వస్తుంది. ఈ కొడుకులు ఏం చేసిర్రంటే అసలు మాకు మెయిల్ ఇయ్య అని చెప్పారు కదా 1 month వరకు, ఎందుకంటే మెయిల్ ఇస్తే కాలేజ్ వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళ త్రూ వెళ్ళిపోతామని వీళ్ళ భయం, వీళ్ళది దొంగన కొడుకులు కదా. మీకు కొంచెం నోటుతో ఎక్కువండి. సరే అనుకున్నాం. సో కొన్ని డేస్ అట్లనే 20 days వరకు ఆగినాం. అన్న నాకు ఏం రావట్లేదు, ఇంకేమైంది అసలు ఇంతవరకు ఒక్కటి ఎందుకు రాలేదు, ఇన్ని కాలేజీలు చెప్పినా, నాకు 5 to 10 colleges అప్పుడు ఏమని చెప్పిన, ఒకటన్నా రావాలి కదా, అయితే ఆఫర్ లెటర్ అని రావాలి, లేదంటే రిజెక్షన్ అని రావాలి, ఏదో ఒకటి రావాలి. అని ఏం చెప్పట్లేదు, నాకు మెయిల్ కావాలి 20 days తర్వాత 30 days తర్వాత ఇస్తాను, నాకు 20 days అయింది కదా, మెయిల్ ఇయ్యి నీకు ఏం ప్రాబ్లం, నేనేం చేయట్లేదు కదా, మీ ప్రాసెసే పోతా అంటున్నా, నేను 5,000 కట్టినా, నేను వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా అని మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేసిండు, కొన్ని డేస్ అది అని మాట్లాడాడు. మెయిన్ ఆయన ఉంటాడు, ఆయనతో మాట్లాడుకుని ఆయన ఏమంటే ఇచ్చేస్తా అది అని అన్నాడు. ఆయనకి ఫోన్ చేసినాం, ఎందుకంటే మనం పైసలు కట్టినాం, మన ఖర్చు మన బాధ మనది. ఫోన్ చేసినా మాట్లాడిన తర్వాత ఆయన ఉండి సరే ఇస్తాను, ఒక 2 daysలో, ఇప్పుడు బిజీగా ఉన్నాను, 2 daysలో ఇస్తాను, తర్వాత మీరు చెక్ చేసుకోండి, నేను కూడా చెక్ చేస్తాను, ఏదైనా వచ్చినట్టయితే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము అప్డేట్ ఇస్తుంటాము, వాళ్ళకి కన్సల్ట్ అవుతుంటాము, ఇంకా వచ్చిందా రాలేదా ఇదని చెప్పాడు. 2 days అంటే మళ్ళీ 1 week చేసిండు. సరే అని తీసుకున్నాం. ఇక తర్వాత అట్లయినా ఒరిచ్చి తీసుకున్న తర్వాత నేను చూస్తే దాంట్లో కొన్ని ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. ఆఫర్ లెటర్ వచ్చింది చూస్తే MSBA పెట్టాను. MSBA ఎవరికి పెట్టిను, నేను ఏం పెట్టినా కంప్యూటర్ సైన్స్ పెట్టమని చెప్పినా కదా, నీకు MSBA ఎవరు పెట్టమన్నారు అంటే, లేదు నీకు దాంట్లో అదే వస్తుంది, అది వస్తే నేను ఓన్ కదా, నేను ఫస్ట్ చెప్పినా కదా, నా కంప్యూటర్ సైన్స్ వచ్చేది ఉంటేనే ఆ కాలేజీకి ఎప్పుడు లేకపోతే లేదని చెప్పినా కదా అంటే, సరే అని అదే కొంచెం అదే అయింది. తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కన్సల్టెన్సీ మీద నమ్మకం లేదు. అప్పుడు నేను స్టార్ట్ చేసిన నా ప్రాసెస్. అరే వాడిని డిపెండ్ అయ్యేది ఏముంది, వాడిని మీద బతిలాడేది ఏముంది, కన్సల్టెన్సీ ఏముంది బొక్క, వాళ్ళు ప్రాసెస్ ఏది ఉందో ఆ కన్సల్టెన్సీలో పనిచేసేవాడు మన అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మన బీటెక్ డిగ్రీ చేసిన వాడితోటి వాళ్ళని పోల్చుకుంటే వాడు అది కూడా చదివాడు, వాడు ఏమో దాంట్లో పనిచేస్తాడు, మనకి చెప్తుంటాడు. అరే వాడిని మీద బతిలాడేది, మనం అండర్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మనకు అంత ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మనం అప్లై చేసుకోలేమా, అసలు ప్రాసెస్ ఏంది అని అప్పుడు స్టార్ట్ చేసిన. నేను ఇట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని. నేను వచ్చిన యూనివర్సిటీ కాన్కోడే అయితే అసలు సైట్ ఓపెన్ చేసిన, ఇది ఏ యూనివర్సిటీ అప్లై చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ యూనివర్సిటీ నేమ్ కొట్టి చూసుకున్నట్టయితే దాంట్లో చూపిస్తుంది ఏ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీకి రిక్వైర్మెంట్స్ ఏముంది, ఆ దాంట్లో చూసుకున్నట్టయితే మీకు చూపిస్తుంది ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏంది కథ అంతా చూపిస్తుంది. దాంట్లో ఉన్నాయంటే మనకు అప్రూవ్ అయిపోతుంది, అంటే ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట, కాలేజ్ వచ్చేసరికి. సో అది చూసుకోవాలి, అప్లై చేసుకోవాలి. సో వన్స్ మీకు అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. వన్స్ నువ్వు మెయిల్ మాత్రం మీకు సపరేట్ చేసుకోండి, ఎవరైనా సపరేట్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ వస్తుంది కదా, మెయిల్ వచ్చినాక మీరు అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మీకు దాంట్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అంటే దాంట్లో మనకి చెక్ లిస్ట్ ఇస్తాడు, ఏ కాలేజ్కి ఆ కాలేజ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో మా కాలేజ్కి చూసిన నేను ఏమేమి కావాలి ఏంది అని, అంటే నేను ఆల్రెడీ SOP ఇవన్నీ చేసినాయి కదా, ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ చేసినాయి నేనే అప్లై చేసేసుకున్న తర్వాత 15 daysకే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. నేను ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలి, నేను ఏ కన్సల్టెన్సీని కూడా కన్సల్ట్ కాలేదు, ఇంకా కావద్దని ఫిక్స్ అయిపోయినా, నేనే చేసుకుంటా వచ్చింది. లేకపోతే ఆయన కన్సల్టెన్సీ ఉన్నారు కదా, ఆయన వచ్చిన దాంట్లో ఇంకా వేరే ఏమైనా కాలేజ్ వస్తా అని నేను ఫోన్ చేస్తే, నాకు ఇది కాదు, నాకు వచ్చిన కాలేజీలో నేను అడిగిన మళ్ళీ కన్సల్టెన్సీని, నాకు ఈ కాలేజ్ అంటే నాకు ఈ కోర్సు కాదు, నాకు వేరే కోర్సు కావాలి, మీరు చేయగలుగుతారా, ఇప్పుడు మెసేజ్ చేస్తారా వాళ్ళకి, మెయిల్కి ఫాలో అప్ అవుతారా అంటే, ఆయన మేము అవుతాను నేను అదని చెప్పాడు. నా దగ్గర మెయిల్ ఉంది కదా, ఫాలో అప్ అవుతాను అంటే సరే అని 2 days అయినా, 2 days వరకు మనకి ఫాలో అప్ అయిపోయినా వచ్చేస్తుంది అయ్యానని.
సరే అని నేను చూసిన ఫాలో అప్ అయ్యేది వీళ్ళు మేల్స్లో తప్ప దేంట్లో ఫాలో అప్ కారనమాట ఎవరికి, ఏ కాలేజ్ వాళ్ళకైనా. ఆ మెయిల్లో చూసినప్పుడు సెంట్ ఉంటుంది, ఈయన ఏదైనా ఫాలో అప్ చేసినట్టయితే సెంట్ మెసేజ్లు ఉండాలి. లేదు, నేను అడిగిన నువ్వు ఫాలో అప్ ఎట్లా చేసినావు అంటే మెయిల్ చేసినా కాబట్టి నాకు చెప్పేసిర్రు వాళ్ళు, మాకు కనెక్షన్స్ ఉంటాయి కదా బొంగు పోసానమని చెప్పాను. అక్కడ చూస్తే నువ్వు సెంట్ మెయిలే లేదు, నువ్వు ఎట్లా కనెక్ట్ అయిపోయినావు, నా మెయిల్ నుంచి నువ్వు నీ దాని నుంచి డైరెక్ట్ చేస్తే నీకు ఎంతోమంది ఉంటారు, నువ్వు ఐదని చెప్తున్నావు, నువ్వు ఇంకా ఫాలో అప్ చేయలేదు, నాకు ఏడిస్తారంటే అప్పుడు చెప్పిండు నాకు అసలు ఎన్ని దారుణాలు సార్. అసలైన కథ అప్పుడు బయటపడ్డాను. ఇప్పుడు నీకు రాదు, జనవరి వరకు వెయిట్ చేయు, జనవరి వరకు వెయిట్ చేస్తా అంటే నీకైతే ఆఫర్ లెటర్ తెప్పియగలుగుతా కంప్యూటర్ సైన్స్లో అన్నాడు. నీకు దండారా దూతా నాకు వద్దు నీ రొల్లి అని ఇక నేను చేసుకునే ఈ ప్రాసెస్. ఇది వచ్చిన తర్వాత నాకు ఈ కాలేజ్ ఆఫర్ లెటర్ వచ్చింది కానీ నేను అడిగిన నాకు ఇట్లా ఈ కాలేజ్ వచ్చింది మరి ఎట్లుంటుంది అని అడిగిన. అంటే ఇప్పుడు నేను నా ఓన్గా చేసుకున్నదాన్ని. అప్పుడు అడిగిండు మరి నీకు ఎట్లా వేరే వాళ్ళ కన్సల్టెన్సీ పోయినావు అంటే లేదు నేనే నా ఓన్గా అప్లై చేసుకున్నా, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఏది రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, నాదేనే చేసుకున్నాను, నేను ఫిక్స్ అయిపోయినా ఇది ఎట్లుంటుంది ప్రాసెస్ ఇది అని అంటే సరే అది 50-50 ఛాన్సెస్, కాలేజ్ బాగానే ఉంటుంది కానీ అప్రూవల్ అవుతుందా కాదా అట్లా అని చెప్పింది. ఈయన చెప్పినా పోతే ఏంటంటే ఈయనకి ఎంతో కొంత వస్తుంది కదా అక్కడి నుంచి కాలేజ్ నుంచి ఒక్కొక్క అడ్మిషన్కి ఎంతో కొంత మొఖాన్ని వాడిస్తారని వీని బాధ వీంది కాబట్టి సరే ఎట్లున్నా సరే నేను F1 వీసా ఇంటర్వ్యూస్ మన టెలిగ్రామ్ ఉంటుంది కదా, నేను చూసిన అనమాట మా కాలేజ్లో ఎక్కువ అప్రూవల్స్ ఉన్నాయి. ఏదైతే అయితే కాలేజ్ ఎట్లున్నా మనకి అప్లికేషన్ ఇక్కడ మెయిన్ వచ్చేసరికి మనం వన్స్ యూఎస్కి వెళ్దామని అనుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట మన లక్ అనేది. అప్పుడు మనకు లక్ ఉందనుకో ఆ ఎగ్జామ్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి లక్. వీసా ఇంటర్వ్యూ అయిపోయినాక ఇమిగ్రేషన్ దాటి మళ్ళీ యూఎస్కి వచ్చి ఇక్కడ స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ కొట్టేంత వరకు ప్రతి ఒక్కటి లక్కే. ఇక్కడ లక్ రిఫరెన్స్ రెండు లేకపోతే మనం ఇక్కడ బర్త్ సర్వే కాలేము అసలు కాని పని కూడా. సో అట్లా అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా కాలేజ్ అడ్మిషన్ వచ్చింది కదా అంటే ఆఫర్ లెటర్ నాకు వచ్చేసింది. అడ్మిషన్ అనేది ఆఫర్ లెటర్ అంటారనమాట. ఆఫర్ లెటర్ వచ్చేసిన తర్వాత దానికి నాకు I-20కి $350 కట్టాలి. ఇట్లా నాకు $350 కట్టాలి కదా, నేను చూసిన ఇది జెన్యునా కాదా, ఇది కాలేజ్ వెబ్సైటే, సరే ఓకే కట్టొచ్చు. కట్టిన తర్వాత నాకు ఎన్ని డేస్లో నాకు I-20 వస్తుంది. I-20 వచ్చిన తర్వాత నేను DS-160 ఫిల్ చేయించుకోవాలి ప్లస్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదంతా రిస్క్ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది వీసా, ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఫాస్ట్ చేసుకుంటేనే నేను లేట్ ఫాల్కి అయితే వెళ్ళగలుగుతాను, లేదనుకో మళ్ళీ 4 months ఆగాలి జాన్వరికి, అంతా రిస్క్ వద్దు అనేసి స్టార్ట్ చేసేసింది. తర్వాత నాకు I-20కి $350 వచ్చింది కదా, మా అన్నది క్రెడిట్ కార్డు ఉండే అది కొట్టేసిన పే చేసిన తర్వాత 15 days అన్నారు కదా, 15 days అంటే 7 days లోపే మా కాలేజ్ I-20 ఇచ్చింది అనమాట. మస్తు ఫాస్ట్ ఉండే ప్రాసెస్ కూడా, నాగట్టు కరెక్ట్ సెట్ అయిపోయింది. అట్లా వచ్చి రాగానే I-20 రాగానే నేను స్లాట్ బుక్ చేసుకున్నా. స్లాట్ కూడా అడిగిన అనమాట, మనకి స్లాట్ ఎట్లా చేసుకోవాలో తెలియదు. ఫస్ట్ టైం అడిగిన ఇట్లా స్లాట్స్ కావాలి అని కన్సల్టెంట్స్ అడిగితే వాడు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 50,000 అడిగినాడు ఒక స్లాట్ బుక్ చేయడానికి స్టూడెంట్కి F1 వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేయడానికి. ఆ స్లాట్ 50,000 ఏముందిరా నాయన, నేనే ట్రై చేసుకుంటే ఏదో దొరుకుతుంది కదా అని ట్రై చేసిన. కొన్ని US వీసా స్లాట్స్ అని కొన్ని యాప్స్ ఉండే, సో యాప్స్లో నేను ట్రై చూసిన దాంట్లో ఏమన్నా ఉన్నాయనుకోండి స్లాట్స్, అవి రిలీజ్ వస్తాయి. కొన్ని గ్రూప్స్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో, వీసా స్లాట్స్ ఎవరైనా పెట్టారంటే మన స్టూడెంట్సే ఉంటారు, ఎవరైనా చూసి అప్లై చేసుకున్నారు అనుకోండి, లైక్ అపాయింట్మెంట్ కనుక బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ బుక్ అయిన తర్వాత వాళ్ళు ఫోటో పెడతారు కొందరు. అట్లా అని ఎవరు పడతారు పెడతాడు, ఎడిట్ చేసి కూడా పెడతారు, దొంగన కొడుకుంటారు. దీంట్లో కూడా పెద్ద స్కామ్ నడుస్తుంది త్వరగా, దొంగన కొడుకుది. వాళ్ళు అయితే అసలే నమ్మకూరి. ఒకవేళ స్లాట్స్ బుక్ అయినాయి అంటే 10 మంది పెట్టారు అనుకోండి ఒకటేసారి, ఇట్లా నాకు దొరికిందంటే వానికి మెసేజ్ చేయండి. చేసిన తర్వాత నిజం బ్రో నాకు ఇట్లా అయింది అని మన తెలుగుడే ఉన్నాడు అనుకోండి, వాడు చెప్తాడు అరే బ్రో నాకు ఇట్లా అయిపోయింది మీరు చూసుకోండి, ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఓపెన్ చేయండి, అప్పుడు మీరే చేసుకోవచ్చు. వానికి 40-50 వేలు పెట్టే బదులు నీకే సర్వీస్ ఫీ ఇవన్నీ అయిపోతాయి కదా, వాని బదులు. సో అట్లా చేసుకున్న తర్వాత అక్కడ వరకు అయిపోయింది. ఇక కన్సల్టెన్సీ తోటి అప్పుడే అయిపోయింది, దండం పెట్టేసింది. DS-160 వచ్చేసరికి వాళ్ళని అడిగితే అప్పుడు కూడా రెస్పాండ్ ఇస్తలేరు. ఎందుకంటే నేను 5,000 కట్టినా మళ్ళీ వేరే వాళ్ళని అడిగినా మళ్ళీ కట్టాలి, నాకు అంత టైం కూడా లేదు. ఏం చేసుకోవాలంటే నాది నేనే చూసుకున్నా అసలు ఏముంటుంది DS-160లో. ఓపెన్ చూసిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంత ప్రాసెస్ ఈజీగానే ఉంది. సో అంతా వెళ్ళిన డిస్క్రిప్షన్ వరకు వెళ్ళే దగ్గరికి అక్కడ ఏం పెట్టాలంటే ఇక్కడ మెయిన్ వీసా అప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా కానీ
అక్కడతోటి కన్సల్టెన్సీ నేనైతే దండం పెట్టి వదిలేసుకుని కన్సల్టెన్సీ తోటే వద్దు నాకు అలా పెట్టుకుంటే మాత్రం నేను ఇంకా ఈయనే ఉంటా, నా పని కాదు, ఇక్కడనే కావాల్సిందే, నా వర్క్ ఇంట్లో ఉంటుంది, యూఎస్ అనేది అక్కడనే ఉంటుంది, నేను ఇక్కడనే ఉంటాను, నేను ఫ్లైట్ అమ్ముకుంటే ఈయనే అమ్ముకోవాలని వీడియో చెప్పిన చేసుకుంటూ పోవాలి, వీనికే పెట్టుకుంటూ పోవాలి అది అని అనుకున్నా. ఫ్లైట్ తీసుకున్నప్పుడు DS-160 ఇదే మెయిన్ రోల్ మనకి. వీసా అప్రూవ్ అవ్వాలన్నా ఏది కావాలన్నా కానీ DS-160లో నువ్వు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. కన్సల్టెన్సీలో నువ్వు వెళ్తున్నా సరే DS-160లో కనుక నీదేమన్నా రాంగ్ డీటెయిల్స్ ఉంటే సరే, నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీకు అప్రూవ్ అయిపోయింది, బయటకు వచ్చింది, తర్వాత నీకు డిపెండెంటా ఇండిపెండెంటా ఎవరన్నా వచ్చిండ్రు అనుకోండి నీ మీద, నువ్వు పెట్టిన మిస్టేక్ వల్ల మీ వాళ్ళకి కూడా రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఏదైనా రిస్క్ అయితే అవుతుండొచ్చు. అట్లుంటుంది DS-160 అనేది మెయిన్. ఎందుకంటే నీకు ఆ DS-160 ఒక్కటి స్కాన్ చేస్తే నీ డేటా మొత్తం వస్తుంది అనమాట. నీ దగ్గర ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, నువ్వు ఏమేమి మెన్షన్ చేసినావు, ఏం చేస్తున్నావు, ఎట్లా పే చేస్తున్నావు, ఏంటి ప్రతి ఒక్కటి ఉంటుంది. సో DS-160 అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఆ DS-160 డిస్క్రిప్షన్లో మనం ఏదైనా జాబ్ చేసినాం అనుకోండి, మన జాబ్ ప్రాజెక్ట్ పెడతారు కొందరు, లేదంటే నేను చేసిన కీ రోల్స్ ఉంటాయి కదా, అంటే నేను ఈ లాంగ్వేజెస్ వచ్చు, నేను ఈ ప్రాజెక్టు ఇట్లా వాడినాను, ఇట్లా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇది అని దాంట్లో డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. ఇట్లా రాసినప్పుడే మనకి అర్థమవుతుంది, ఓకే వీనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కంపెనీలో ఉంది. సో వీనికి అడిగితే తెలుస్తాయి కదా వీడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఫేకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి వచ్చిందా ఏందని అప్పుడే బయటపడుతుంది అనమాట. వాళ్ళు చూస్తారు మనకు DS-160 మన స్కాన్ చేయగానే ప్రతి ఒక్క డేటా నువ్వు DS-160లో ఏమైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తావో ప్రతి ఒక్కటే వాళ్ళు చూపిస్తారు అనమాట. వాళ్ళు చూసి ఫస్ట్ డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్తారు. నీకు పైననేమో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి, కిందనేమో డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో కనుక నువ్వు కరెక్ట్ మ్యాటర్ కనుక రాయలేదు అనుకో, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఏదో రాసేస్తారు. వాళ్ళది ఏముంది, మనకి డబ్బులు అయితే వస్తాయి, ఏది వీసా వరకు వెళ్తున్నట్టు నువ్వు అమౌంట్ పే చేస్తావు కదా, పే చేస్తేనే నీకు అప్లికేషన్ అనేది నీకు మెయిల్ అయిన పాస్వర్డ్ అనేది నీకు ఇస్తాడు. లేదంటే వాళ్ళ దగ్గరనే ఉంటుంది, ఆడించుకుంటారు, మనకి పోతామని అన్నట్టు కట్టేస్తామని వాళ్ళ కథ వాళ్ళు పడుతుంటాడు. ఆటగాళ్ళు కదా మరి, అట్లుంటుంది వాళ్ళతో. ఎంతోమందిని చూస్తుంటారు మనలాంటి. ఇప్పుడు DS-160లో కనుక నువ్వు కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నట్టయితే వాడు నిన్ను అదే క్వశ్చన్స్ అడుగుతాడు. నిన్ను ఏం అడిగినా కానీ మెన్షన్ చేస్తావు DS-160లో, అదే నిన్ను ఎగ్జాక్ట్గా అడుగుతాడు. అవి కనుక నువ్వు క్లారిటీగా చెప్పినావు అనుకో కాన్ఫిడెన్స్ తోటి, అప్పుడు మాత్రం వీసా అప్రూవ్ అవుతుంది. అట్లుంటుంది DS-160లో కనుక నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం పక్క రిజెక్ట్ అయిపోతుంది. అది మాత్రం కంపల్సరీ చెప్తాను. అట్లా నేను చాలామందిని చూసాను. నాకు ఈరోజు మార్నింగ్ లేవగానే నాకైతే మెసేజ్ చేసిండు, అతనికి ఫస్ట్ టైం రిజెక్ట్ అయిపోయిందంట. కన్సల్టెన్సీ కూడా ఏం పెట్టిందంటే డిస్క్రిప్షన్లో, నేను ఇట్లా డిగ్రీ అయిపోయింది, నేను యూఎస్ ప్రాసెస్లో ఉన్నా అన్నట్టు పెట్టిండు. అది కూడా నేను ఫోటో పెడతాను చూడండి, యూఎస్ ప్రాసెస్ పెట్టినా అని డిస్క్రిప్షన్లో పెట్టిండు. అట్లా పెడితే కూడా అప్రూవ్ చేస్తాడు, ఎవడైనా అప్రూవ్ చేయడు. మళ్ళీ అతనికి అడిగిన క్వశ్చన్స్ అడిగితే ఆయన ఉండి చెప్పిండు, బ్రో నేను అన్ని క్వశ్చన్స్ అడిగిండు, అన్నీ చెప్పేసిన, నేను ఆన్సర్స్ కూడా నాకు తెలియకపోయినా కానీ నేను ఓకే కరెక్టే చెప్పినా, నేను మంచిగా కాన్ఫిడెన్స్ తోటి చెప్పినా, మంచిగా చెప్పినా, అయినా కానీ రిజెక్ట్ అయింది అంటే నేను ఫస్ట్ డిస్క్రిప్షన్ చూడగానే చెప్పేసిన. ఇట్లుంటే ఎవరైనా అప్రూవ్ చేయరు బ్రో, మెయిన్ రాంగ్ మిస్టేక్ వచ్చేసరికి DS-160లో అది మెయిన్ అది పెట్టిర్రు. సో అది నువ్వు కరెక్షన్ చేయించుకో, అండ్ వాళ్ళు ఏం పెట్టినా కానీ నువ్వు అదైతే తీసుకోవాలి, చూసుకోవాలి. వాళ్ళు పెడతారు, వాళ్ళది బొక్క, వాళ్ళది డబ్బులు కాదు, వాళ్ళది కాదు, మనది బొక్క అని చెప్పిన తర్వాత సరే అనుకున్నాం. అయిపోయిన తర్వాత సరే ఇట్లా ఎంతమంది చేస్తుంటారు, చాలా మందికి ఇదే చేస్తారు కదా, తెలియదు కదా డిస్క్రిప్షన్ అనేది. DS-160 అంటే ఏదో అప్లికేషన్ చేస్తారు, చూసుకోమంటారు, మనం వాళ్ళు చూసుకునేది కదా అని డైరెక్ట్ సబ్మిట్ కొట్టేస్తాం, అయిపోతుంది కదా. అది కాదు కదా, మనది కదా, మనం చూసుకోవాలి, మనది మనం పోవాలి, వాడు కాదు, వాడిని డబ్బులు పడిస్తే అయిపోతుంది, అది కాదు కథ, మనం పోవాలి కాబట్టి చూసుకోవాలనేసి నేను ఓపెన్ చేసిన. సో ఇట్లా చేసుకో బ్రో అని అయితే చెప్పిన. సో అట్లా ఎంతోమంది ఉంటారు కదా, ఒక్కొక్కరికి చెప్పలేం కదా. సో ఇట్లా చెప్దాం అనేసి వీడియో తీసిన. అతను అడిగిన క్వశ్చన్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ఇక్కడ ఫోటో కూడా వేస్తాను. నన్ను అడిగిండా లేదంటే ఇట్లా ఫేక్ ఉంటారు కదా, వీడు ఏదో ఒకటి చెప్తుండో అది అని అనుకుంటారు. సో అది స్క్రీన్ షాట్ కూడా పెట్టడానికి చూపిస్తాను, కానీ ఆ పర్సన్ అయితే చూపించాను. ఎందుకంటే అట్లా చేస్తే ఎవరికైనా అది ఉంటుంది కదా, నాకు ఇట్లా అయింది, ఇట్లా పెడితే ఇట్లా చేసిర్రు అనుకుంటుంది కదా. సో నేనైతే అట్లా పెట్టాను. ఆ ఫోటో అండ్ అడిగిన క్వశ్చన్స్ ఏందని అయితే నేను స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. అయితే థర్డ్ వచ్చేసరికి ఇంకోటి మన డ్రెస్ సెన్స్ వచ్చేసరికి ఫార్మల్ వేసుకోవాలి. ఫార్మల్ వేసుకొని కొంచెం నీట్గా ఉండండి ఎందుకంటే మనం పోయేది ఒక్క రోజు 1 అవర్ ఒక 10 minutes కూడా ఉండం అక్కడ. అంటే ఒకరోజు బయట పడ్డామంటే మనం బయటకు వెళ్ళిపోయినట్టే. సో కొంచెం నీట్గా డ్రెస్ వేసుకొని కొంచెం కూల్ అయిపోయి లోపలికి ఎంటర్ అయినాం అనుకో, ఓకే ఫ్రీ అయిపోతాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం క్వశ్చన్ అడిగినా కానీ నీకు వచ్చిన ఆన్సర్స్ అయినా మన అడిగే ఆఫీసర్కి మన ఐ కాంటాక్ట్ ఉండాలి, స్మైల్ ఉండాలి, అడిగిన క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్, స్ట్రాంగ్గా అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండి
చెప్పాలి. అట్లా చెప్పినావు అనుకో మామ, నేను వీసా పక్కా యాక్సెప్ట్ చేస్తాను. ఇదెక్కడ మాత్రం మావా. ఇంకోటి వచ్చేసరికి వీసా ప్రిపరేషన్ మామ. ఈ ప్రిపరేషన్ వచ్చేసరికి మనం ఇంత పర్ఫెక్ట్ అయితే, అంటే మనం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎవరు అంటే పేడ్ ఉంటారు, వాళ్ళది మళ్ళీ అదంతా ఎందుకు అనుకుంటే, మీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే మీ కాలేజ్ వాళ్ళు ఒక గ్రూప్ అయితే చేసి ఉంటుంది. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అయిపోయి ఒక పర్సన్ ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే అవుతుంటారు కదా, సో వాళ్ళతో మీరు మాక్ ఇంటర్వ్యూస్ లైక్ వాట్సాప్ కాలా, లేదంటే టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్లో అయినా, లేదంటే జూమ్ లింక్ పంపించుకొని అయినా, ఎట్లనైనా చేయాలనుకుంటే ఏదో ఒక చూసుకొని మీరు మాట్లాడుకున్నారు అనుకోండి వాళ్ళతోటి, అంటే ఆ మాక్ ఇంటర్వ్యూస్ కనుక మీరు పర్ఫెక్ట్ అయిపోయినారు అనుకోండి, అప్పుడు మీరు పర్ఫెక్ట్ అయిపోయినా అని మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు తీసుకోండి మాక్ ఇంటర్వ్యూస్. మీరు వేరే వాళ్ళని అడగండి, వేరే వాళ్ళకి మీరు చెప్పండి, అంతే చేసుకోండి, అట్లా అయిపోతుంది కదా. ఎందుకంటే మీకు ఉండే డౌట్స్ ఏందని అయితే క్లారిటీ అయిపోతుంది, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ అక్కడ పోయి అటెంప్ట్ ఇద్దాము అయిపోతుంది, నేను ఇచ్చిన మంచిగా అని అనుకుంటే అట్లా రాదు అసలు. వీసా ఇంటర్వ్యూ అనేది నీకు మాక్ ఇంటర్వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్, స్మైల్, ఇవి ఉంటాయి చాలు, నీ వీసా అప్లై అయిపోయినట్టు. అంతే మామ. ఇవి కనుక ఫాలో అయినట్టయితే మీకు పక్క వీసా అయిపోయి. లేదు మీరు ఒకవేళ మీరు ఫంబుల్ అయినారు అనుకోండి కొంచెం వీసా ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు, ఇట్స్ ఓకే, వాళ్ళు ఏమనుకోరు. కానీ తర్వాత నువ్వు ఎంత రికవరీ అయ్యి ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నావు అనేది చూస్తారు తప్పించి, నువ్వు అడగగానే ఒక 2 seconds అట్లా టైం తీసుకోండి. క్వశ్చన్ అర్థం కాలేదా మళ్ళీ అడగండి, చెప్తారు వాళ్ళు. 1 time 2 time చెప్తారు. కానీ మీకు అర్థం కాకుండా వాడు అడిగిన క్వశ్చన్ వేరే ఉండి నువ్వు ఏదో చెప్పినా కానీ కాన్ఫిడెన్స్తో చెప్పినావు అనుకో, సరే వీడు ఏదో చెప్తున్నాడు, సరే ఓకే అనుకుంటారు. కానీ నువ్వు అడగగానే అని అట్లా ఫంబుల్ అయిపోయి ఏం చెప్పకుండా సగం చెప్పి తడబడి భయపడి కథ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది అని అప్పుడే ఫిక్స్ కావద్దు. మనం అడిగిన క్వశ్చన్స్కి నీకు వచ్చింది ఆన్సర్ చెప్పు, కానీ స్ట్రాంగ్గా చెప్పు, ఐ కాంటాక్ట్ ఇవ్వు, స్మైల్ ఇవ్వు, మంచిగా మాట్లాడు, అంతే. ఫ్రీగా మాట్లాడు. మీ ఫ్రెండ్తో అయితే ఎలా ఉంటావో, బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ మీ మనలతో ఎట్లయితే ఉంటామో అట్లా మాట్లాడినావు అనుకో, వాళ్ళు ఓకే ఫ్రీగా మాట్లాడుతున్నావు కదా, వీళ్ళు అన్నీ కరెక్టే ఉన్నాయి ఓకే అనుకొని అప్రూవ్ చేస్తారు. లేదనుకో ఏదైనా డౌట్ వస్తే మాత్రం డాక్యుమెంట్ తీసుకుంటారు, ఆ డాక్యుమెంట్ తీసుకుంటే అదొక పెద్ద లొల్లి, మళ్ళీ అదంతా పెట్టుకోకు. సో ఈజీ ప్రాసెస్ అంటే వాళ్ళు ఏది అడిగినా కానీ చెప్పేటట్టు అంతే. అంతే మామ, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.